హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో T3X 5G మొబైల్ని అన్బాక్స్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసి మనకు అండర్ 14,000 లోపే వస్తుంది ఎక్కువ ఫీచర్లతో. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూసి దీని ఫీచర్లు కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే మొబైల్ని అన్బాక్స్ చేద్దాం. మొబైల్ని అన్బాక్స్ చేయగానే మనకు ఒక ర్యాపర్లో చుట్టి మొబైల్ అయితే ఉంది. దీన్ని పక్కన పెట్టేసి లోపల ఏమేమి కంటెంట్ వచ్చాయో చూద్దాం ఒకసారి. మనకు పౌచ్ ఇవ్వడం జరిగింది. పౌచ్ వచ్చేసి ప్లెయిన్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చింది. మనకు బాక్స్లోనే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు వచ్చేసి మనకు టైప్ సి కేబుల్ వస్తుంది, చూడడానికి ఇలా ఉంది. చివరిగా వచ్చేసి మనకు సిమ్ ఇజెక్టర్ టూల్ అండి. ఓకే, ఇవన్నీ పక్కన ఉంచేసి ఒకసారి మన మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి రేపర్ నుంచి తీయగానే మొబైల్ ఫోన్ లుక్ అయితే ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మ్యాట్ ఫినిష్తో ఉందండి, చాలా అట్రాక్టివ్గా ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. పై సైడ్ అయితే మైక్ లాంటిది అయితే ఏం లేదండి. మనకు రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్ ఉందండి. బ్యాక్లో వచ్చేసి మనకు స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ 3.5mm జాక్ ఇవ్వడం జరిగిందండి. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ఇజెక్టర్ టూల్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. మనం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు లేదంటే మెమరీ కార్డు వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనం పౌచ్ చేస్తే చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉండండి. ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకైతే లుక్ అయితే ఏం పాడవడం లేదు. ఓకే, ఇప్పుడైతే మనం మొబైల్ని స్విచ్ ఆన్ చేద్దాం. ఇది స్విచ్ ఆన్ చేస్తూ సెటప్ చేస్తూ ఉంటే నేను దీని ఫ్యూచర్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మొబైల్ డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అండి. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది మనకు దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ వస్తుందండి. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది. కెమెరాస్ వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 MP కెమెరా, ఒకటి 2 MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసి మనకు 8 MP కెమెరా వస్తుందండి. దీని బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుందండి. దాంతో పాటుగా మనకి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా వస్తుందండి. దీనివల్ల మనకు ఫోన్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, లేట్గా డిశ్చార్జ్ అవుతుందండి. ఈ మొబైల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇది కూడా అనుకోవచ్చు అండి. దీంతో పాటుగా మనకు ఇది వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్తో 14తో రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. దీని వెయిట్ వచ్చేసి మనకు 199 గ్రామ్స్ ఉంటుందండి. దీంట్లో ముఖ్యంగా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ 300% వాల్యూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనం ఒక మూవీ చూసినా కానీ లేదంటే ఒక గేమ్ ఆడినప్పుడు కానివ్వండి, మనకు వితౌట్ హెడ్సెట్ ఆ సౌండ్ని మనం ఎంజాయ్ చేయగలమండి. ఇదైతే ఒక చాలా కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుందండి. మనకిది దీని మొబైల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 3 వేరియేషన్లో వస్తుందండి. ఒకటి వచ్చేసి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. దీని బేస్ మోడల్ వచ్చేసి మనకు అండర్ 14,000 లోపే వస్తుందండి. వివో మొబైల్లో మీకు బాగా నచ్చే ఫ్యూచర్ ఏంటో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకి మొబైల్లో డిస్ప్లే ఎల్సిడి డిస్ప్లే ఇచ్చినా కానీ మనకు సన్లైట్లోకి వెళ్ళినప్పుడు దీనికి 1000 nits బ్రైట్నెస్ డిస్ప్లే ఇచ్చినందువలన మనకు సన్లైట్లో ఉన్నా కానీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. మనకు దీంట్లో అల్ట్రా గేమ్ మోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.